నమస్కారం. సనాతన ధర్మ అభిమానులారా, మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్నారా? అయితే ఒకసారి మీ పూజ గది వైపు చూడండి. మనకు తెలియకుండానే మనం చేసే ఒక చిన్న పొరపాటు మనల్ని కోటీశ్వరుని నుండి మీద పడేసేలా చేస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇంట్లో కొన్ని దేవుళ్ళ ఫోటోలను అస్సలు పక్కన పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు. సరే కదా, దరిద్రము అప్పుల బాధల వెంటాడుతాయి. ఇంతకీ ఆ రెండు దేవుళ్ళ ఫోటోలు ఏమిటి? వాటి పక్కన పెడితే ఎందుకు అంత వినాశనం జరుగుతుంది? ఈరోజు మన వీడియోలో పూర్తి వివరాలు, శాస్త్ర నిరూపణతో సహా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి గంట సింబల్ను నొక్కండి. నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ మీకు అందుతాయి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. హిందూ సాంప్రదాయంలో పూజ గది అనేది ఇంటికి ఒక గుండె లాంటిది. విశ్వంలో సకల సానుకూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశించేది పూజ గది ద్వారానే. ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకమైన శక్తి తత్వం ఉంటాయి. సౌమ్య రూపాలుగా శాంత గుణం కలిగిన వారు ఉంటారు. మరికొందరు దేవతలు ఉగ్ర రూపాలు, తీవ్రమైన శక్తి గలవారుగా ఉంటారు. శాస్త్రాల ప్రకారం విరుద్ధమైన శక్తులు కలిగిన దేవుళ్ళ ఫోటోలను పక్కన ఉంచి అక్కడ శక్తి సామర్థ్యులతో తగ్గిపోయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇంట్లో ఏ రెండు ఫోటోలు పక్కన ఉండకూడదంటే, చాలా మంది పూజ గదిలో స్థలంలో లేకనో లేదా తెలియకనో లక్ష్మీదేవి ఫోటో పక్కనే పరమేశ్వరుని ఫోటో పెడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం చెబుతుంది ఏమిటంటే, లక్ష్మీదేవి చంచలనమైనది, ఐశ్వర్య ప్రదాత, భోగభాగ్యాలను ఇచ్చే తల్లి. కానీ శివుడు వైరాగ్యానికి ప్రతీక. ఆయన శ్మశానవాసి, సంసారాలు మోహాలను వదిలేసిన వాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే అమ్మవారి పక్కన వైరాగ్యాన్ని కోరే శివుడిని ఉంచడం ద్వారా ఆ ఇంట్లో కుటుంబ వ్యవహారాలు దెబ్బతింటాయి, ఆదాయం తగ్గిపోతుంది, అప్పులు పెరిగిపోతాయి. అలాగే ఇంకో కొన్ని ఫోటోలు రాధాకృష్ణుల తత్వం, ప్రేమ అంటే శాంతి మరియు మధుర భక్తి. కానీ దుర్గాదేవి లేదా కాళికాదేవి శత్రు వినాశినికి, రౌద్రానికి ప్రతీక. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఫోటో పక్కన ప్రేమ స్వరూపురాలైన రాధాకృష్ణుల ఫోటోలు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన కోపతాపాలు, గొడవలు, మనశ్శాంతి తగ్గిపోవడం జరుగుతుంది. చాలా మంది గ్రహ దోషాలు పోవాలని శనీశ్వరి ఫోటో లేదా నవగ్రహాల ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుని విగ్రహము లేదా ఫోటోలు ఇంట్లో అసలు ఉంచకూడదు. ఆయనను కేవలం గుడిలోనే దర్శించుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెడితే ఆ ఇంట్లో తీవ్రమైన దరిద్రం, అరిష్టాలు సంభవిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తూ చెప్తున్నాయి. కేవలం ఈ రెండు ఫోటోలే కాదు, పూజ గదులు మరికొన్ని విషయాలు కూడా గమనించాలి. ఉగ్రరూప ఫోటోలు అంటే మహిషాసుర మర్దిని, నరసింహస్వామి ఉగ్రరూపం, కాళికాదేవి రౌద్ర రూపం ఉన్న ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగిపోతాయి. విరిగిపోయిన విగ్రహాలు లేదా చిరిగిన దేవుని ఫోటోలు ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. పూజ గదిలో ఒక దేవుని సంబంధించి రెండు ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. మరి ఇప్పటి వరకు తెలియక ఆ తప్పులు చేసి ఉంటే ఏం చేయాలి? భయపడిన పనే లేదు. దానికి శాస్త్రాల్లో సులువైన పరిష్కారం ఉన్నాయి. వెంటనే ఆ ఫోటోలను పక్కన నుండి తొలగించి లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు గణపతి లేదా విష్ణువును ఉండేలా చూసుకోండి. శివుని ఫోటో పూజ గదిలో ఉత్తర దిశలో విడిగా ఉంచడం మంచిది. ఉగ్రరూప ఫోటోలు ఉండే వాటిని తీసేసి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయండి. శుక్రవారం రోజు ఇంట్లో ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల మరియు గుగ్గిలం దీపం వేయడం వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మళ్ళీ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, భక్తి శ్రద్ధలతో పాటు
నియమాలు పాటించినప్పుడే ఆ దేవుని అనుగ్రహం మనపై పూర్తిగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫోటోలు ఉంటే వెంటనే మార్చుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వారు కూడా ఈ తప్పులు చేయకుండా కాపాడండి. మీ పూజ గదిలో ఏ ఏ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.